ఎంతోమంది యువత కళలకు ఆయన కలంతో మార్గాన్ని చూపిస్తారు. అలాగే ఆయన కళతో కూడా మార్గాన్ని చూపిస్తారు. అలాంటి ఎన్నో మ్యాగజైన్సే, అందులో కొన్ని ఉద్యోగ సోపానం, సైకాలజీ టుడే అండ్ శ్రీ వాసవి న్యూస్ లాంటి మ్యాగజైన్స్, మెట్రో ఇండియాలో కూడా వారి ఆర్టికల్స్, వారి ఎడిషన్స్ నడుస్తూ ఉంటాయి. వారెవరో కాదు, మన మధ్యనే ఉన్నారు ఎస్వి సురేష్ గారు. లెట్స్ ఆల్ వెల్కమ్ విత్ బిగ్ అప్లాజ్. థ్యాంక్ యూ. శుభోదయం. కింద కూర్చుని పైన గంపా నాగేశ్వరరావు గారు మాట్లాడుతుంటే నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. స్ఫూర్తి కలిగించాలనే తపన, మరొకరి జీవితంలో వెలుగు నింపాలనేటువంటి ఆకాంక్ష, నేను విజయం సాధిస్తూ ఎదుటివారు కూడా విజయం సాధించాలనేటువంటి వాంఛ, ఇవే సాధారణంగా పత్రికా కార్యాలయంలో 4 గోళ్ల మధ్య పత్రికకి సంపాదకం వహించేటువంటి బాధ్యతల్లో ఉంటూ పెద్దగా బయటికి రాని నాలాంటి వారిని రప్పించినటువంటి స్ఫూర్తి. సో గంపానాగేశ్వర గారికి మరొకసారి అండి. ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని మంచి విషయాలని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వచ్చాను. కొంత మీకు తెలిసి తెలియనటువంటి ఉండేటువంటి సమాచారమే, కొంత స్పష్టత అస్పష్టత ఉండేటువంటి రంగమే, కానీ మనకి జీవన పదాన్ని నిర్దేశించేటువంటి, లక్ష్యాన్ని ఇచ్చేటువంటి మార్గం. ఉద్యోగం కావాలి కదా మనందరికీ. మీ అందరికీ ఉద్యోగం కావాలా? ప్రైవేట్, కార్పొరేట్, ఐటీ రంగ ఉద్యోగం ఎంతమంది కావాలి? ఎంతమంది దాన్ని ఆస్పైర్ చేస్తున్నారు? ప్లీజ్. దీనికి మరొక దిశలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎంతమంది ఆస్పైర్ చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలామందే ఉన్నారు. మీ అందరికీ అభినందనలు. ఈ మొదటి నేను ప్రస్తావించినటువంటి ఐటీ, కార్పొరేట్, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు, వాటి అన్వేషణ, వాటి లక్ష్యం, వాటిని మనం పక్కన పెడదాం. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారానికి పరిమితం అవుతాను. అది కొంతసేపు మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత మీ డౌట్స్ ఉంటే నేను నివృత్తి చేయటానికి ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్ జాబ్ని ఆస్పైర్ చేసేటువంటి అభ్యర్థి, ఆశావాహి, ఉద్యోగార్థి ఎంత ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అంత మంచిది. ఒక చిన్న అనుభవాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక ఊరి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ప్రయాణికులందరూ కూడా సంచరిస్తున్నారు అటు ఇటు. వాస్తవానికి అప్పుడు ఒక ట్రైన్ రావాల్సిన సమయం 9 గంటలైంది. కానీ ప్రయాణికులు ఎవరు సీరియస్గా లేరు. కారణం ఏమిటంటే ఆ రైలు ఆ స్టేషన్కి అందరికీ ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు సమయానికి రాలేదు. సో కాబట్టి సమయానికి వచ్చి నిరీక్షించాలి కాబట్టి అందరు ప్రయాణికులు వచ్చి అక్కడ తచ్చాడుతున్నారే తప్ప ఎవరు పెద్ద సీరియస్గా రైలు వస్తుందని భావించట్లేదు. హఠాత్తుగా 9 గంటలు అవ్వగానే అనౌన్స్మెంట్ వినిపించింది, ఈ ట్రైన్ వస్తుంది ఫలానా ప్లాట్ఫామ్ మీద. కానీ దాంతో అందరు నిర్ఘాంతపోయారు. ఇది ఎట్లా జరుగుతుంది? ఇన్ని సంవత్సరాల పాటు ఎప్పుడు కూడా
సకాలంలో ఈ ఈ ప్లాట్ఫామ్ మీదకి ఈ ఊర్లో ట్రైన్ రాలేదు. సరే, ఎనీహో మొత్తం మీద నిజం జరగబోతుంది కాబట్టి ప్రయాణికుల్లో కొంతమంది ఔత్సాహికులు బయటికి వెళ్ళి పక్కనే ఉండేటువంటి స్వీట్ షాపుల నుంచి స్వీట్స్, గార్లెండ్స్ అన్నీ తీసుకొచ్చి వెయిట్ చేయటం మొదలుపెట్టారు. కరెక్ట్గా 9 అయింది. 9 గంటల సమయానికి కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చి ఆగింది. ప్రయాణికుల్లో చాలామంది ట్రైన్ ఎక్కలేదు, బోగీలో ప్రవేశించే ప్రయత్నం చేయలేదు. చాలామంది గ్రూపుగా ఇంజిన్ వైపు పరిగెత్తారు. ఇంజిన్ నుంచి డ్రైవరు, కండక్టర్ వాళ్ళు, డ్రైవరు, అతను అసిస్టెంట్ డ్రైవర్ వాళ్ళు దిగుతుంటే వాళ్ళని దిగనీయకుండా ఒక్కసారి వాళ్ళని భుజాల మీదకి ఎత్తుకుని ఒకసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టి అంటే డ్రైవర్ వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ తర్వాత అడిగారు, ఎందుకు మమ్మల్ని ఇలా ఇంత ప్రశంసల్లో ముందెత్తుతున్నారు, ఎందుకు ఇలా మా భుజాలను ఎత్తుకున్నారని. ముందు వాళ్ళు గార్లెండ్స్ చేశారు, స్వీట్స్ ఇచ్చారు. ఆ తర్వాత చెప్పారు, ఈ ట్రైన్ ఎప్పుడు కూడా సకాలంలో స్టేషన్కి రాలేదు. ఫస్ట్ టైం మీరు ఈ స్టేషన్కి ట్రైన్ తీసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నామని. డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు అంత అలసటలో కూడా కొద్ది సిగ్గుపడుతూ నెమ్మదిగా చెప్పారు, నిజమే సమయానికే వచ్చింది ఈ ట్రైను, కానీ నిన్న రావాల్సిన ట్రైన్ ఈరోజు వచ్చింది. గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఎంత ముందుగా జాగృతమైతే, ఎంత ముందుగా అప్రమత్తమైతే మనం ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటని మనం బాధపడం. అదేదో మనం నవ్వుకోవటానికి బాగుంటుంది, కానీ ఎంత ఎర్లీగా ఎటువంటి ఎడ్యుకేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆ యాస్పిరేషన్ని డిజైన్ చేసుకోగలిగాం, దాని పెట్టిన తగిన సమాచారాన్ని క్రోడీకరించుకోగలిగాం, దాని మీద స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా మీ అందరికీ తెలుసు, మనకు ఉండేటువంటి జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, మీలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి మీలో చాలామంది కొంత అవగాహన ఉండి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొన్ని ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కొన్ని ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే నేను జస్ట్ నిన్నే ఒకసారి వ్యూ చేస్తుంటే ఈరోజు రాబోతున్నానని ఐబీపీఎస్, ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి, ఐబీపీఎస్ నుంచి అంటే భారతదేశంలో ఉండేటువంటి అన్ని జాతీయ బ్యాంకులకి కలిపి ఉండేటువంటి ఒక కామన్ ప్లాట్ఫామ్ ఐబీపీఎస్ నుంచి ఇమాజిన్ చేయలేరు మీరు, 19,243 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఆగస్టు 3rd వీక్లో ఉంది. అంటే క్లరికల్ క్యాడర్లో మొత్తం కంట్రీలో ఉండేటువంటి అన్ని నేషనల్ బ్యాంక్స్, టోటల్ నేషనల్ బ్యాంక్స్ 19 నేషనల్ బ్యాంక్స్లో సుమారుగా 20,000 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ వచ్చింది. సో సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటి పోస్టులన్నీ కొన్ని అయితే, స్టేట్ లెవెల్లో ఉండేటువంటి పోస్టులన్నీ కొన్ని. ఇదొక బ్రాడ్ డివిజన్ అయితే, దీంతోపాటు ఒక పంథాలో ఉండేటువంటి అంటే ఒక స్కిల్స్ని, ఏదైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ, ఒక టెస్ట్ కానీ, ఒక ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలంటే తప్పకుండా కొంత స్కిల్ ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక లెవెల్ ఆఫ్ అప్లికేషన్ స్కిల్ ఉండాలి. సో ఈ స్కిల్ బేస్డ్గా చూసినట్లయితే మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. సో అలాగే ఎగ్జామ్ జరిగేటువంటి పీరియాడిసిటీని పరిశీలించినట్లయితే అవి కూడా 2 రకాలు ఉన్నాయి. సో వీటిని మనం కొద్దిగా తెలుసుకుందాం. సివిల్ సర్వీసెస్ నుంచి స్టేట్ సర్వీసెస్ వరకు మీ అందరికీ తెలుసు, జాతీయ స్థాయిలో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. దాని నుంచే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి వివిధ కేటగిరీ పోస్టులకి అత్యున్నతమైనటువంటి దేశంలో ఒక టాప్ మోస్ట్ జాబ్స్ ఈ యూపీఎస్సీ నుంచే మనకు వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, ఐఏఎస్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు ఈరోజు మనం మీ అందరికీ బ్లెస్ చేయడానికి వస్తున్న లక్ష్మీనారాయణ గారు ఐఆర్ఎస్, ఐపీఎస్, అలాగే ఐఏఎస్ మనకి అద్దంకి శ్రీధర్ బాబు గారు ఇదే ప్లాట్ఫామ్ నుంచి అప్పుడప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి వేరియస్ కేటగిరీ ఆఫ్ పోస్టులని, ఒక అత్యున్నతమైనటువంటి పోస్టులని యూపీఎస్సీ సెలెక్ట్ చేస్తుంది. అది సంవత్సరంకి ఒకసారి వస్తుంది. ఇట్ ఈస్ ఎ 3 phased ఎగ్జామ్, 3 దశల్లో పరీక్ష ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ దెన్ మెయిన్స్, తర్వాత వైవా. సో యూపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి వాటికి ఇట్స్ ఎ వెరీ వెరీ షెడ్యూల్డ్ ఎగ్జామ్. ఒక ఐఏఎస్కి యాస్పైర్ చేశారంటే కరెక్ట్గా ఒక 2 years లక్ష్యంగా పెట్టుకొని సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, ఐఏఎస్కి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక డెడికేషన్తో, ఒక ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ, ఎగ్జామినేషన్ సిస్టమ్ని కానీ ఎప్పుడైతే అవగాహన తెచ్చుకొని
దానిలో ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఆ ఎగ్జామినేషన్ ప్రాసెస్ని గోత్రూ అయ్యారు వాళ్ళందరికీ కూడా 1-2 అటెంప్ట్స్లో సివిల్ సర్వీసెస్ వచ్చాయి. అయితే ఐఏఎస్ కావాలంటే ఒక లక్ష్యంతో పాటు ఒక సామాజిక స్పృహ, ఒక ఆర్తి ఉన్నటువంటి వాళ్ళు అటువంటి ఆ ఎగ్జామినేషన్లో ఉండేటువంటి బాధల్ని, ఆ ఎగ్జామినేషన్ డిమాండ్ చేసేటువంటి నైపుణ్యాల్ని, ఎగ్జామినేషన్ డిమాండ్ చేసేటువంటి సహనాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో, ఆ ప్రాసెస్లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో, ఒక అటెంప్ట్ కావచ్చు, 2 అటెంప్ట్ కావచ్చు, 3 అటెంప్ట్ కావచ్చు, స్లోగా ఎగ్జామినేషన్ అచీవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఎంత అవేర్నెస్ ఫాస్ట్గా ఉంటే, ఎంత ఎక్కువగా చైతన్యవంతం అవ్వగలిగితే, అంత ముందుగానే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ని అవగాహన చేసుకుని సక్సెస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. మా సంపాదక వర్గంలోనే ఒక మీకు ఇమాజిన్ చేయలేరు, ఇట్స్ ఎ వెరీ 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 కామన్ మ్యాన్, కామన్ పర్సన్, జనరల్ ఇంటెలిజెన్స్ అంతే. ఎకడమిక్గా పరిశీలించినట్లయితే జస్ట్ అబోవ్ యావరేజ్ స్టూడెంటు ఐఏఎస్ అచీవ్ చేశాడు. కానీ ఇట్స్ నాట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. పర్సువేషన్ చేసి ఆయన ఓబీసీ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థి ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమినరీకి అపీర్ అయితే ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదు. అగైన్ సెకండ్ అటెంప్ట్లో మళ్ళీ ట్రై చేస్తే ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు కానీ మెయిన్స్లో క్వాలిఫై కాలేకపోయారు. అండ్ దెన్ మళ్ళీ థర్డ్ అటెంప్ట్లో మళ్ళీ ప్రిలిమినరీ, మెయిన్స్ 2 క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్ళారు. కానీ ఇంటర్వ్యూలో మాత్రం సెలెక్ట్ కాలేదు. దాంతో మళ్ళీ మీకు తెలుసు కదా, సివిల్ సర్వీసెస్ అనేది ఒక పరమపద సోపాన పట్టం లాంటిది. ఒక్కసారి పైకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి నుంచి పాము కరిచిందంటే మళ్ళీ మొదటి మెట్టుకు రావాల్సిందే, మొదటి ప్రారంభానికి రావాల్సిందే. అట్లాగే మళ్ళీ అగైన్ హీ హ్యాస్ కమ్ బ్యాక్, మళ్ళీ అగైన్ ప్రిలిమినరీ, మెయిన్స్. బై 4th అటెంప్ట్లో ప్రిలిమినరీ పాస్ అయ్యారు, మెయిన్స్ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ లెవెల్లో కొంత మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ సపోర్ట్ ఇచ్చి ఇంటర్వ్యూ కూడా తెలుగు మీడియంలోనే చేశారు. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్ తెలుగు మీడియంలో రాశారు, ఇంటర్వ్యూ కూడా తెలుగు మీడియంలో చేశారు. సో 4th అటెంప్ట్లో ఆయన ఐఏఎస్ ఆస్పైర్ చేస్తే ఐఆర్ఎస్ వచ్చింది. వచ్చి అసిస్టెంట్ కమిషనర్గా ఇన్కమ్ ట్యాక్స్, మన హైదరాబాద్లోనే ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్లో అసిస్టెంట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్గా వచ్చింది. సో 4th అటెంప్ట్లో ఒక కామన్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ మీరు ఇమాజిన్ చేయరు, అగ్రికల్చర్ లేబర్, కూలీ అంటారు చూస్తారా, వ్యవసాయ కూలీ, ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన అభ్యర్థి కేవలం హైదరాబాద్ వచ్చిన తర్వాత పాకెట్ మనీకి లేని పరిస్థితుల్లో మేమేదో ఒక కంటెంట్ రైటర్స్ కావాలని మేము అనౌన్స్మెంట్ ఇస్తే టెస్ట్ రాటి సెలెక్ట్ అయ్యి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఈ అటెంప్ట్స్ అన్నీ రాశారు. సో 4th అటెంప్ట్లో హెస్ బికమ్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్. బట్ మేము అనుకున్నాం ఇంకా నో ఈజ్ ఎ వెరీ హ్యాపీ, కంటెంటెడ్, ఇంకా ఆయన అసిస్టెంట్ కమిషనర్గా ఉంటారని. అతని పేరు శివశంకర్ అయితే ఇంకా మీ గోల్ రీచ్ అయినట్టే కదా అన్నాను. ఇప్పుడు చెప్పాడు చాలా లో వాయిస్తో, నో సార్, ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్, ఐ వాంట్ టు రైట్ అగైన్ అని. సో 5th అటెంప్ట్ ఈ ఐఆర్ఎస్ ట్రైనింగ్ తీసుకుంటూ 5th అటెంప్ట్ చేయలేకపోయారు, అప్లై చేశారు కానీ. అండ్ దెన్ 6th అటెంప్ట్ మళ్ళీ ట్రైనింగ్ అటువంటి ఇవి ఉండటంతో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. మళ్ళీ 7th అటెంప్ట్ రాసి ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ దెన్ ఇంటర్వ్యూ, ఫైనల్లీ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు. ఆయన మహారాష్ట్ర కేడర్కి అలాట్ అయ్యారు. ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ అయినట్టుగానే ఆయన గచ్చిరౌలి డిస్ట్రిక్ట్లో, ఈయన జస్ట్ బిగినర్ కాబట్టి గచ్చిరౌలి డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ప్రస్తుతం సబ్ కలెక్టర్గా ఉన్నారు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను అతని ఇంటెలిజెన్స్ని చూశాను, అతని టాలెంట్ని చూశాను, అతని రైటింగ్ ఎబిలిటీని చూశాను, అతను ఎక్స్ప్రెషన్ క్యాపబిలిటీని చూశాను, అతని గ్రాస్పింగ్ ఎబిలిటీని చూశాను. ఇవన్నీ జస్ట్ యావరేజ్. బట్ విత్ షీర్ హార్డ్ వర్క్ అతను ఐఏఎస్ చేయగలిగినప్పుడు మీ అందరూ కూడా ఇంతగా మీరు ఇంపాక్ట్కి వచ్చి మీరు ఇంత అవగాహన తెచ్చుకొని మీరు తప్పకుండా మీరు ఐఏఎస్ ఆస్పిరేషన్ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ సర్వీసెస్, రైట్. తప్పకుండా ఇవి చాలామందికి ఏమైనా ఉంటుందంటే సివిల్ సర్వీసెస్ ఒక ఐవరీ టవర్, ఒక శ్వేత సౌధం లాంటిది, దాన్ని మనం పట్టుకోవడం చాలా కష్టం, అధిరోహించడం చాలా కష్టం అని. కానీ నిజానికి చాలా కామన్ క్యాండిడేట్స్, సాధారణ అభ్యర్థులు అసాధారణమైనటువంటి శ్రమని, అసాధారణమైనటువంటి సహనాన్ని,
అసాధారణమైనటువంటి ఒక 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 అంకిత భావాన్ని చూపించి విజయం సాధించగలుగుతున్నారు. సో సివిల్ సర్వీసెస్ పెద్ద అచీవ్ చేయలేనటువంటి ఒక హెర్క్యులస్ టాస్క్ ఏం కాదు. సాధారణ అభ్యర్థులు మేము చూసినటువంటి చాలా సంవత్సరాల్లో, గత కొన్ని సంవత్సరాలు టాపర్స్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి ఇటీవల సంవత్సరాల్లో కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో కూడా నిజానికి సివిల్ సర్వీసెస్లో డిస్క్రిప్టివ్ స్కిల్స్ మెయిన్స్, నేను మీకు చెప్పాను సెకండ్ ఫేజ్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందని. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ స్కిల్స్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్. అంటే అంతా కూడా కన్వెన్షనల్ సిస్టంలో వ్యాస రూపంలో రాయాల్సి ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్కి యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఎ డిస్క్రిప్టివ్ ఫామ్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఉంటే ఆబ్జెక్టివ్ టైప్లో మీరు ఆన్సర్ చేసి క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. బట్ వెరాజ్ ఇన్ డిస్క్రిప్టివ్ టైప్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో సుమారు అప్రాక్సిమేట్గా 2000 మార్క్స్కి 10 to 12 పేపర్స్ని డిస్క్రిప్టివ్ మోడల్లో జనరల్ ఆల్ పేపర్స్ మోస్ట్లీ రిలేటెడ్ టు జనరల్ స్టడీస్. సో ఆప్షన్ సబ్జెక్ట్ మీద కూడా దాని డామినెన్స్ తగ్గించారు. మీ అందరికీ కూడా చాలామంది తెలుసు ఆప్షన్ సబ్జెక్ట్స్ గతంలో 2 ఆప్షన్ సబ్జెక్ట్స్, మీ డొమైన్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షన్ సబ్జెక్ట్ నుంచి ఇంతకుముందు 2 సబ్జెక్ట్స్ ఉంటే ఇప్పుడు 1 సబ్జెక్ట్కి పరిమితం చేశారు. సో ది ఆప్షనల్ రూల్ బాగా తగ్గిపోయింది. అంటే ఒక డొమైన్లోనే ఒక కంటెంట్లోనే బాగా అథారిటీ ఉండటానికి ఎక్కువ మార్కులు తెచ్చుకొని సక్సెస్ సాధించేటువంటి అవకాశాలను పరిమితం చేసి జనరల్ స్టడీస్లో ఒక వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ రీడింగ్ ఉండేటువంటి జనరల్ స్టడీస్ పాత్రను బాగా పెంచి మేజర్ లైన్ షేర్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్స్ అన్నీ కూడా మెయిన్స్లో జనరల్ స్టడీస్కి డెడికేట్ చేశారు. దాంతో మొత్తం మీద జనరల్ స్టడీస్ మీద ఎవరికైతే ఎక్స్పోజర్ ఉంటుందో, డిస్క్రిప్టివ్ స్కిల్స్ మీద, రైటింగ్ ఎక్స్ప్రెషన్ మీద ఎవరికైతే అథారిటీ తెచ్చుకోగలుగుతారో అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఈవెన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా అటువంటి ఆ స్కిల్ని ఎవరైతే డెవలప్ చేసుకుంటున్నారో వాళ్ళు టాప్ 100 ర్యాంక్స్లో ఉంటున్నారు. సో సివిల్ సర్వీసెస్ అనేది ఒక స్లాట్ నేషనల్ లెవెల్లో. అండ్ దెన్ మీకు నేషనల్ లెవెల్లో చూసినట్లయితే బ్యాంకింగ్ సెక్టర్ మొత్తంలో, సో టోటల్ బ్యాంకింగ్ సెక్టార్లో 2 ఛానల్స్లో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. IBPS ఇప్పుడు నేను ప్రస్తావించాను, ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఈ బాడీ అనేది అన్ని బ్యాంకులకి సంబంధించి ఏ బ్యాంక్ ఆ బ్యాంకు సపరేట్గా రిక్రూట్మెంట్స్ చేసుకోవడం కష్టం కాబట్టి ఒక కామన్ బాడీకి వీటిని అందరూ కూడా ఇండియన్స్ పంపుతారు. సో ఎవ్రీ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్కి నాకు ఒక 1000 పోస్టులు కావాలి, కెనరా బ్యాంక్ మాకు ఒక 500 పోస్ట్ కావాలి అని ఎప్పుడైతే ఈ ఇండియన్స్ అన్నిటినీ కలిపి ఒక అంబరేలా కింద ఒక సింగిల్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి, ఇప్పుడు అది 2 phase ఎగ్జామినేషన్ అయింది. క్లరికల్ క్యాడర్ కానీ ప్రొబేషనరీ ఆఫీసర్స్ POs క్యాడర్ కానీ 2 phase ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు దాన్ని. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఎ స్క్రీనింగ్ టెస్ట్ టు ఎంటర్ ఇన్ టు ద బ్యాంక్ ఎగ్జామ్. సో అది దాని తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని మెయిన్ ఎగ్జామినేషన్ అంటున్నారు. స్క్రీనింగ్ ఎగ్జామినేషన్లో కంప్లీట్గా మీ జనరల్ ఇంగ్లీష్ ఎబిలిటీస్ని, అర్థమెటిక్ రీజనింగ్ ఎబిలిటీస్ని, లాంగ్వేజ్ అండ్ యువర్ క్యాపబిలిటీ ఇన్ మ్యాథమెటిక్స్, సింపుల్ బేసిక్ మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్, అర్థమెటిక్ స్కిల్స్, వీటిలో బేసిక్స్ ఒక రకంగా చెప్పాలంటే 10th బేస్తోనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అటువంటి ఒక మ్యాథమెటికల్ స్కిల్స్ మీద అండ్ దెన్ ఇంగ్లీష్లోనూ కొంత జనరల్ అవేర్నెస్, మెయిన్స్ స్టేజ్లో జనరల్ అవేర్నెస్, వీటిల్లో టెస్ట్ చేస్తూ క్లరికల్ ఎగ్జామినేషన్లో ఎవ్రీ ఇయర్ దాదాపుగా 20,000 25,000 పోస్టులు వస్తున్నాయి. అలాగే ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్, చక్కటి కెరీర్, ఆల్మోస్ట్ ఇనిషియల్ స్టేజ్లోనే చక్కటి శాలరీస్తో ప్రారంభమయ్యేటువంటి కెరీర్. ప్రొబేషన్ ఆఫీసర్స్ కూడా IBPS 2 phase ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఇదంతా ఒక ఛానల్ అయితే SBI జైంట్ బ్యాంక్ కాబట్టి SBI సపరేట్గా కండక్ట్ చేసే SBI క్లరికల్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొబేషనరీ ఎగ్జామినేషన్ అన్ని 2 రకాలుగా జరుగుతున్నాయి. ఇది కాక రూరల్ బ్యాంక్స్ అన్నీ, ఆల్ నేషనల్ బ్యాంక్స్కి అనుబంధంగా రూరల్ బ్యాంక్స్ ఉన్నటువంటి బ్యాంకులు అన్నీ కలిపి రీజనల్ రూరల్ బ్యాంక్స్, RRB అంటున్నాం వాటిని. అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కాదు ఇవి, రీజనల్ రూరల్ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అన్నీ కలిపి ఒక ఎవ్రీ ఇయర్ కూడా క్లరికల్ ఎగ్జామినేషన్స్ని, ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ 2 కండక్ట్ చేస్తున్నాయి. అంటే ఒక రకంగా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా BSc అదర్ ఫ్యాకల్టీస్ ఉండేటువంటి బ్రాంచెస్ ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా సంవత్సరంలో చక్కగా ఈ జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ స్కిల్స్ మీద కొంత పట్టు సంపాదించి కొంత కృషి చేస్తే ఆల్మోస్ట్ 3 into 2 6 ఛాన్సెస్ వస్తాయి. IBPS నుంచి 2 ఛాన్సెస్, SBI నుంచి 2 ఛాన్సెస్, RRB నుంచి 2 ఛాన్సెస్. ఇవన్నీ కలిపితే నంబర్ ఆఫ్ పోస్టులు ఆల్మోస్ట్ 1 lakh టచ్ అవుతాయి.
ఆర్ఆర్బీస్లో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఆర్ఆర్బీస్లో రిక్రూట్మెంట్ చాలా హెవీగా జరుగుతుంటుంది. కొన్ని రిక్రూటింగ్ ఏజెన్సీలు ఇన్ని పోస్టులను అనౌన్స్ చేయవు. ఐబీపీఎస్ కూడా గతంలో అనౌన్స్ చేసేది కాదు, కానీ నిన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో ఐబీపీఎస్ కూడా స్పెసిఫిక్గా ఇన్ని పోస్టులు రిక్రూట్ చేస్తున్నామని చెప్పింది. సో టోటల్గా 6 ఛానల్స్ నుంచి బ్యాంకింగ్ సెక్టార్లోకి ఒక ఇయర్లో 1 lakh ఇంటేక్ తీసుకుంటారు. సో మీకు ఇప్పుడు ఇంతకుముందు కార్పొరేట్ సెక్టార్లో, ఐటీ సెక్టార్లో ఇంతకుముందు ఉండేటువంటి ఇంటేక్ ఇప్పుడు తగ్గింది క్రమేపీ. ఎందుకని? ఇతర సెగ్మెంట్స్ నుంచి పెరిగిపోయినాయి కాబట్టి ఇతర ఇంటెలిజెన్స్ లెవెల్స్ కానీ మిగతా ఐటీ సెక్టార్లో ఉండే స్పెషలైజేషన్స్ పెరిగినందువల్ల అక్కడ ఇంటెక్ తగ్గింది. ఇంతకుముందు ఒక్కొక్క కార్పొరేట్ సెక్టార్, ఒక ఐటీ సెక్టార్, ఒక టీసీఎస్ కానీ, ఒక విప్రో కానీ ఎవ్రీ ఇయర్ 50,000, 60,000 ఇంటేక్ ఉండేది. ఇప్పుడు అది బాగా తగ్గించారు. క్యాంపస్ను విజిట్ చేయడం కూడా బాగా తగ్గిపోయింది, లిమిట్ అయింది. బట్ వేరాజ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్, ముఖ్యంగా ఇప్పుడు ఈ బ్యాంకింగ్ సెక్టార్లో రిక్రూట్మెంట్స్ మాత్రం క్రమేపీ పెరుగుతున్నాయి, వేకెన్సీస్ క్రమేపీ పెరుగుతున్నాయి. రీజన్ ఎందుకనంటే సుమారుగా 35 years కిందట బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎంటర్ అయినటువంటి లక్షలాది ఉద్యోగులు క్రమేపీ రిటైర్ అయిపోతున్నారు. నెంబర్ 1 రీజన్. సో రిటైర్మెంట్స్ వల్ల జనరేట్ అయ్యేటువంటి పోస్టులు పెరుగుతున్నాయి. అండ్ నెంబర్ 2, బ్యాంక్స్కి హారిజాంటల్ గ్రోత్ ఆగిపోయింది. వెర్టికల్ గ్రోత్ కోసం వాళ్ళు బ్యాంక్స్ అన్నీ కూడా బ్రాంచెస్ని పెంచుకుంటూ ఒక కొత్త ఏరియాస్ కానీ వెళ్ళకపోతే కొత్త బిజినెస్ రావటం లేదు. సో కాబట్టి ఎవ్రీ బ్యాంక్ నీడ్స్ టు స్టార్ట్ న్యూ బ్రాంచెస్. సో న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ కంప్యూటరైజేషన్ అయిపోయినప్పుడు కూడా అట్లీస్ట్ ఒక బ్రాంచ్లో 10 to 12 స్టాఫ్, ఆఫీసర్స్, క్లర్క్స్ అవసరం అవుతున్నారు. సో ఎక్స్పాన్షన్ వల్ల కూడా కొత్త పోస్టులు వస్తున్నాయి. దీంతోపాటు బ్యాంక్స్ కొత్త ప్రొడక్షన్ తీసుకొస్తుంది. సో కేవలం ఒక బ్యాంకింగ్ మాత్రమే పరిమితం అయి ఉంటే వాళ్ళ మార్జిన్స్ బాగా తగ్గిపోయాయి బ్యాంకింగ్ సెక్టార్లో. అందువల్ల బ్యాంక్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి? కొత్త ఇన్సూరెన్స్లోకి ఎంటర్ అవుతున్నాయి, బ్యాంకింగ్లో న్యూ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని తీసుకొస్తున్నాయి. సో వీటన్నిటిని చూడటానికి అడిషనల్ స్టాఫ్ అవసరం అవుతుంది. సో ఈ 3 రీజన్స్ వల్ల బ్యాంకింగ్ సెక్టార్లో ఇంటేక్ పెరుగుతుంది. అందువల్ల నాట్ లెస్ దాన్ 1 lakh పోస్ట్ ఎవ్రీ ఇయర్ వీటన్నిటి కింద రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇదొక సెకండ్ సెగ్మెంట్. సో ఫస్ట్ సెగ్మెంట్ యూపీఎస్ ద్వారా ఆల్మోస్ట్ ఐఏఎస్ దగ్గర నుంచి ఇతర గ్రూప్ బి సర్వీసెస్ వరకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నత స్థాయి పోస్టులు రిక్రూట్ చేస్తుంటే బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం నుంచి రిక్రూట్ చేసేటువంటి పోస్టులు ఇన్ని ఉంటున్నాయి. ఇక దీంతోపాటు మీ అందరికీ తెలుసు రైల్వేస్ అనేది ఇండియాలో 2nd largest ఎంప్లాయర్. ఫస్ట్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఎవరు? పోస్టల్ డిపార్ట్మెంట్. సో అక్కడ కొంచెం రిక్రూట్మెంట్ ఆగిపోయింది, కానీ బట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఎక్కడికక్కడ కొత్తగా రిక్రూట్మెంట్స్ చేస్తున్నాయి. అందులో టెక్నికల్ పోస్టులు ఉన్నాయి, నాన్ టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. సో నాన్ టెక్నికల్ పోస్టుల కింద టికెట్ కలెక్టర్సు, తర్వాత గూడ్స్ గార్డ్సు, ఇతర కమర్షియల్ క్లర్క్స్, ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ కింద ఉన్నాయి. టెక్నికల్ కింద అనేక పోస్టులు వస్తున్నాయి. అందులో జూనియర్ ఇంజనీర్స్ దగ్గర నుంచి, సెక్షన్ ఇంజనీర్స్ దగ్గర నుంచి వేరియస్ పోస్టులు ఉన్నాయి. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా మనకి సికింద్రాబాద్లో ఈ సదరన్ రీజన్కి క్యాటర్ చేయడానికి బోర్డు ఒకటి ఉంది. సో దీని నుంచి వచ్చేటువంటి పోస్టులు కూడా 20-25,000 ఎవ్రీ ఇయర్ ఉంటున్నాయి. అప్లై చేసేటువంటి అప్లికెంట్స్ కూడా చాలా హెవీగా ఉంటారు. సో ఈ 3 సెగ్మెంట్స్ నుంచి వచ్చేటువంటి పోస్టులన్నీ సెంట్రల్ గవర్నమెంట్స్, ఇది కాక ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి బి అండ్ సి కేటగిరీ పోస్టులు రిక్రూట్ చేయడానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తుంది, మీ అందరూ తెలుసు. అందులో గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్మెంట్స్, అట్లాగే క్లరికల్ లెవెల్ రిక్రూట్మెంట్స్ 2 రకాలు జరుగుతుంటాయి. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి, అలాగే హెచ్ఎస్సి అంటే ఒక ఎస్ఎస్సి మెట్రికులేషన్ లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్ ఒకటి. స్టాఫ్ సెలెక్షన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని ఇన్ని అని అనౌన్స్ చేయదు, కానీ దీని నుంచి అట్లీస్ట్ ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు 50,000 to 60,000 క్లరికల్ స్టాఫ్ని, అంటే వీళ్ళందరూ ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ శాఖల్లో ఉండేటువంటి అధికారులు, ఇతర సిబ్బంది, క్లరికల్ సిబ్బంది. సో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంలో 2% రిటైర్మెంట్స్ ఉంటున్నాయి. సో దానికి మళ్ళీ కంపెన్సేట్ చేయాలి కాబట్టి స్టాఫ్ సెలక్షన్ నుంచి 2 దశల్లో CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, అలాగే మెట్రిక్ లెవెల్ రిక్రూట్మెంట్స్ వస్తున్నాయి. సో చూసారా మీరు, మొత్తం నేషనల్ లెవెల్లో ల్యాక్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వీటన్నిటికీ బేస్ ఏమిటి? ఒక గ్రాడ్యుయేషన్, ఒక BA, BCom, BSc, ఇంజనీరింగ్, బీటెక్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండేటువంటి బేస్ ఉండేటువంటివి మోస్ట్ ఆఫ్ ది జాబ్స్. ఇంకా +2 లెవెల్లో క్వాలిఫికేషన్ ఉండేటువంటి జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి.
కేవలం ఒక గ్రాడ్యుయేషన్ని చేతిలో పెట్టుకొని అకాడమిక్ గ్రాడ్యుయేషన్ని దాని ద్వారా ఇన్ని ఆపర్చునిటీస్కి మనం ట్రై చేయొచ్చు. అయితే కేవలం గ్రాడ్యుయేషన్ చేతిలో ఉంటేనే ఈ ఉద్యోగం వస్తుందా అంటే ఇక్కడే చాలా పెద్ద అగాధం ఉంది, పెద్ద గ్యాప్ ఉంది. అకాడమిక్ క్వాలిఫికేషన్ వేరు, అకాడమిక్ నాలెడ్జ్ వేరు, ఈ రిక్రూటింగ్ ఏజెన్సీస్ పరిశీలించేటువంటి చూసేటువంటి స్కిల్స్ వేరు. సో కాబట్టి అకాడమిక్ ఎగ్జామినేషన్స్కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి దెర్ ఇస్ అ వైడ్ గ్యాప్. సో దాన్ని ఎవరైతే మనం అర్థం చేసుకుంటాం, అందుకనే నేను ముందే అవగాహన చేసుకోవాలి అని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అని అన్నది. సో పరీక్షా విధానాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో అకాడమిక్ ఎగ్జామినేషన్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వేరు అనేటువంటి ఈ వైరుధ్యాన్ని ఇక్కడ ఉండే అకాడమిక్ ఎగ్జామినేషన్లో జస్ట్ మీరు క్వాలిఫై అయిపోతే చాలు. ఎన్ని వేల మందినైనా సరే, లక్షల మందినైనా సరే సర్టిఫికెట్ ఇచ్చి యూనివర్సిటీస్ బయటికి పంపచ్చు. బట్ వెరాజ్ ఇన్ రిక్రూటింగ్ ఎగ్జామినేషన్లో ఎంప్లాయర్కి తీసుకునే పోస్టులు మాత్రం పరిమితంగా ఉంటాయి. పోటీ పడేటువంటి వాళ్ళు అపరిమితంగా ఉంటారు, అసంఖ్యాకంగా ఉంటారు. నేను ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ గురించి చెప్పాను. 20,000 పోస్టులకి అట్లీస్ట్ 10 lakhs అప్లికేషన్స్ వస్తాయి. త్రూ అవుట్ కంట్రీ 10 లక్షల మంది పోటీ పడతారు. దాని నుంచి 20,000 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. సో 10 లక్షల్లో 20,000 మందిలో మనం ఉండాలంటే మిగతా 9,80,000 మందిని దాటుకుని అధిగమించి మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కొన్ని నైపుణ్యాలని అలవర్చుకోవాలి. సో నేను మీకు చెప్పాను, అవి చాలా సింపుల్. ఎట్లయితే గ్రాడ్యుయేషన్ ఉంటే దీన్ని కంప్లీట్ చేయొచ్చు. బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అండ్ దెన్ బేసిక్ మ్యాథమెటిక్స్. వీటిల్లో ఎప్పుడైతే ఒక కమాండ్ తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తామో, ప్రాక్టీస్ చేస్తామో వీటన్నిటి కూడా కంప్లీట్ చేయవచ్చు. బట్ అయితే కాంపిటీషన్లో ఎప్పుడైనా సరే పిరమిడ్లో టాప్ పొజిషన్లో ఎవరు ఉంటారో, టాపర్స్లో కానీ సెలక్షన్లోకి ఎవరు వస్తారు అంటే ఎవరైతే ఎక్కువ కాంపిటేటివ్ ఎడ్జ్ని చూపించగలుగుతారు. సో కాబట్టి ఇది ఒక రిలేటివ్లీ టాలెంట్ని, ఇంటెలిజెన్షియాని పరీక్షించేటువంటి ఎగ్జామ్స్ కాబట్టి మన అత్యున్నతమైనటువంటి ప్రతిభని కనపరచాలి. సో ఇవన్నీ కూడా ఒక నేషనల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ మనకు చాలా గొప్ప ఆపర్చునిటీస్ కలిగిస్తున్నాయి. స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ ఒక 2-3 రకాల స్కీముల్లో రిక్రూట్మెంట్స్ చేస్తోంది. అందులో ఒకటి సర్వీస్ కమిషన్స్ ద్వారా కాన్స్టిట్యూషనల్ బాడీని ఒకదాన్ని క్రియేట్ చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి ఒక రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా, కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీల ద్వారా వేరియస్ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు. అందులో గ్రూప్స్ ఎగ్జామినేషన్ ఉన్నాయి కొన్ని. సో ఇప్పుడు మనకి సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అత్యున్నతమైనటువంటి పోస్టులు ఎట్లా చూసామో, రాష్ట్ర స్థాయిలో ఈ ఏపీపీఎస్సీ కానీ టీపీఎస్సీ కానీ రిక్రూట్ చేసేటువంటి అత్యున్నతమైన పోస్టులు గ్రూప్ 1 సర్వీసెస్ అండ్ దెన్ గ్రూప్ 2 సర్వీసెస్, ఆ తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వివిధ అంచెల్లో రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ఈ సర్వీస్ కమిషన్లో రిక్రూట్ చేస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం 2 సర్వీస్ కమిషన్ల నుంచి కూడా నోటిఫికేషన్స్ వచ్చాయి, రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ సుమారుగా ఒక 5,000 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి అన్నిటిని కూడా ఇప్పుడు సన్నాహాలు చేస్తోంది. అందులో ఇంజనీర్స్ ఉన్నాయి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ పంచాయతీరాజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్. సో వీటిలో ఇంజనీరింగ్ బేస్తో అంటే బీటెక్ బేస్తో పోటీ పడేటువంటి ఏఈసు అసిస్టెంట్ ఇంజనీర్సు వీటికి నోటిఫికేషన్ రాబోతున్నాయి. అలాగే గ్రూప్ 1 సర్వీసెస్కి నోటిఫికేషను, గ్రూప్ 2 సర్వీసెస్కి, గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీస్ అనేటువంటి ఒక ఫీల్డ్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక దానికి కూడా పోస్ట్ కూడా నోటిఫికేషన్ రాబోతుంది. గ్రూప్ 4 ఇట్లా ఏపీపీఎస్సీ నుంచి, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా ఇప్పటికే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. మీలో ఇక్కడ కొంతమంది గ్రూప్ 2కి అప్లై చేస్తుంటారు. గ్రూప్ 2కి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? గ్రూప్ 2 ఇప్పుడు మళ్ళీ అది రీనోటిఫై చేయబోతున్నారు. అంటే ప్రీవియస్ అది ఒకసారి నోటిఫై చేశారు, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ అని అభ్యర్థుల నుంచి డిమాండ్ రావడంతో కొంత కాలం అయిన తర్వాత ఎగ్జామినేషన్ దగ్గరలో దాన్ని పోస్ట్పోన్ చేసి ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సుమారుగా ఒక 1000 పోస్టులను యాడ్ చేస్తుంది. వీటికి కలిపి మళ్ళీ అందరికీ అవకాశం ఇవ్వడం కోసం దాన్ని రీనోటిఫై చేస్తారు. ఇప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పాత వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని రివైజ్ చేసుకోవచ్చు. సో సుమారుగా ఒక 1,500 గ్రూప్ 2 పోస్టులు అంటే డిప్యూటీ తహసీల్దార్సు, అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ ఆఫీసర్సు, అలాగే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్సు, ఇటువంటి పోస్టులన్నీ ఉండేటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతోంది. అలాగే సర్వీస్ కమిషన్, తెలంగాణ సర్వీస్ కమిషన్ నుంచి పంచాయత్ సెక్రటరీసు, విఆర్ఓసు, అలా ఇటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. సో స్టేట్ గవర్నమెంట్ నుంచి పరిమితంగా అయినప్పటికీ
మంచి అవకాశాలు ఇచ్చేటువంటి రిక్రూట్మెంట్ జరగబోతోంది. అలాగే ప్రొటెక్టివ్ ఫోర్సెస్, రక్షక భద్రతా దళాల్లో ఇంట్రెస్ట్ ఆసక్తి ఉండేటువంటి అభ్యర్థుల కోసం ఫిజిక్ బాగుండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశించాలనేటువంటి అభ్యర్థులు కూడా 2 పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి, స్టేట్కి సంబంధించిన 2 పోలీసులు, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రెండింటి నుంచి కూడా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ 2 పోస్టులు వస్తున్నాయి. అందులో తెలంగాణ స్టేట్ నుంచి ఆల్రెడీ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయింది. ఇందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు కూడా అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంది. అలాగే ఏపీపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేమ్ ఈ పోస్టులకే పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్కి నోటిఫికేషన్స్ వచ్చి ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదు, కానిస్టేబుల్ ఆల్రెడీ వచ్చి ఉంది సుమారుగా ఒక 4000 పోస్టులకి. వీటికి ఇప్పుడు అప్లికేషన్స్ అవి కాల్ఫర్ చేశారు. ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ రావాల్సి ఉంది. మొత్తం మీద స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అవకాశాలు అయితే ఎప్పుడు వస్తూ ఉంటాయి. అవకాశాలకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతరం వస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్లో కొంత ఎప్పుడన్నా విరామం వచ్చినా వేరు పరిస్థితుల రీత్యా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్లో మాత్రం ఎటువంటి విరామం ఉండదు, ఎటువంటి విశ్రాంతి ఉండదు. ఒక షెడ్యూల్ ప్రకారం, ఒక క్యాలెండర్ ప్రకారం యూపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇస్తుంది, స్టాఫ్ సెలక్షన్ నోటిఫికేషన్స్ ఇస్తుంది, అలాగే బ్యాంకింగ్ సెక్టార్ నుంచి ఐబీపీఎస్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక క్లియర్ కట్ గోల్ని పెట్టుకుని గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 1 year 2 years షార్ట్ టర్మ్ గోల్ కింద ఈ జాబు, లాంగ్ టర్మ్ గోల్ కింద ఈ జాబ్ అని నిర్ణయించుకుని దానికి కావాల్సినటువంటి పరీక్షా విధానాన్ని, దానికి కావాల్సినటువంటి ఎంపిక విధానాన్ని చక్కగా పరిశీలించి దానికి కావాల్సినటువంటి ఏ నైపుణ్యాన్ని డెవలప్ చేసుకోవాలి అనేది చూసినట్లయితే, దాన్ని సీరియస్గా పరిశీలి చేసినట్లయితే స్వల్ప కాలంలోనే మంచి ఉద్యోగం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చాలామందికి ఒక చిన్న డౌట్ వస్తుంది. మీకంటే సీనియర్స్ ఈ ఉద్యోగ ప్రపంచంలో ప్రవేశించి ఈ పోటీ పరీక్షల రణరంగంలోకి చాలా ప్రయత్నం చేసి విఫలమైనటువంటి వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యాస్పిరెంట్స్గానే కనిపిస్తున్నటువంటి వాళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉంటారు. అంటే ఇన్ని లక్షల మంది పోటీ పడుతుంటే స్వల్పంగా ఉండేటువంటి పోస్టులని దాన్ని సాధించడం ఎట్లాగూ, అలాగే చాలామంది పోస్టులు సాధించకుండా ఉండిపోతున్నారు కదా, మనం ఎట్లా సాధించాలి? ఎక్కువగా టాపర్స్ కానిటువంటి వాళ్ళు, టాపర్స్ ఎటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, టాపర్స్ కానిటువంటి వాళ్ళు ఎటువంటి ప్రయత్నం లోపం జరుగుతూ ఉంటుంది అనేది ప్రధానం. మీరందరూ కూడా ఇప్పుడు ఫ్రెష్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయాలనుకున్నప్పుడు ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే మీ మొత్తం ప్రయాణాన్ని, ప్రస్థానాన్ని, మీ విజయయాత్రని అసంపూర్ణంగా ముగించవచ్చు లేదా సంపూర్ణం చేయవచ్చు. దాన్ని ఏమంటామంటే ఒక విశాల దృష్టిని అలవర్చుకోవటం అంటాం. ఒక హోలిస్టిక్ వ్యూని. సాధారణంగా పోటీ పరీక్షలకి వెళ్ళేటువంటి అభ్యర్థులు, మీలాంటి అభ్యర్థులు ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే ప్రయత్నం అంతా కూడా, ఉదాహరణకి ఒక సెలక్షన్ ప్రాసెస్లో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఒకటి అనుకున్నాం మనం. సివిల్ సర్వీసెస్కి పోటీ పడాలనుకున్నప్పుడు ఆ సిలబస్ని తీసుకుని ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వాలి అని భావించినప్పుడు ఎక్కువ మంది చేసే పొరపాటు ఏమిటంటే వెంటనే ఆ థాట్ వచ్చిన వెంటనే దాన్ని ఉపక్రమించి సన్నద్ధం కావడం ప్రయత్నం మొదలుపెట్టడం. కానీ కొద్దిమంది చేసేటువంటి ప్రయత్నం ఏమిటంటే ఆ థాట్ వచ్చిన తర్వాత ముందు ఒక్కసారి నేను ప్రవేశించబోయేటువంటి ఎరీనా ఎలా ఉంది, దాన్ని మనం ఏ దృక్పథంతో చూడాలి, అందులో ఉండేటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి, అందులో ఉండేటువంటి క్రిటికల్ ఏరియాస్ ఏమిటి అనేది పరిశీలించుకుంటారు. ప్రధానంగా ఒక సిలబస్ని తీసుకొని ఓవరాల్ వ్యూ చేసుకొని, సపోజ్ యూపీఎస్సీ సిలబస్ని తీసుకున్నట్లయితే మీకు అనేక రకమైనటువంటి మొత్తం సిలబస్ అంతా జనరల్ స్టడీస్లో పేపర్ 1, పేపర్ 2 ఇలా అన్ని పేపర్స్ అన్నీ కనిపిస్తాయి. సిలబస్ విస్తృతంగా ఉంటుంది. అందులో మీకు జనరల్ స్టడీస్లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇట్లా అన్ని అంశాలు కనిపిస్తాయి. బట్ ఒక ఓవరాల్ వ్యూతో చూసి మొత్తం టోటల్ సిలబస్ అంతా ఎలా ఉంది, మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎక్కడి నుంచి ముగించాలి, ఇందులో ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ను కూడా తీసుకుని దాన్ని కూడా అధ్యయనం చేసి సిలబస్ ఓ పక్కన, తర్వాత ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఓ పక్కన, రెండింటిని పక్కన ఉంచి రెండింటిని అనుసంధానం చేసుకుని పరిశీలించి వేటిని చదవాలి, వేటిని వదిలేయాలి.
ఎంతకాలం చదవాలి, ఎంతకాలం విరామం తీసుకోవాలి, సో ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ విశ్రమించాలి, తర్వాత మొత్తం ఉండేటువంటి కాల వ్యవధి ఎంత, ఉపయోగించుకోవాల్సిన సమయం ఎంత, ఇదంతా ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో, ఇదైతే ఎవరైతే సీరియస్గా దీన్ని వర్క్ చేసి అక్కడి నుంచి ప్రారంభిస్తారో, ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడికక్కడ రివ్యూ చేసుకుంటారు, మళ్ళీ తప్పులను సరి చేసుకుంటారు, వాళ్ళు సక్సెస్ సాధించగలుగుతున్నారు. సో ఈ పందాలో వెళ్తే మీరు కూడా సక్సెస్ సాధించవచ్చు. సో మీరు ఫస్ట్ చేయవలసింది ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ నాకు ఇంట్రెస్టు, ఏ పోస్ట్ నాకు ఇంట్రెస్టు, సో నాకుండేటువంటి నైపుణ్యాలు ప్రస్తుతం ఏమిటి, దాన్ని రివ్యూ చేసుకుని ఎలా అనుసంధానం చేసుకోవాలి, ఇంకా నేను డెవలప్ చేసుకోవాల్సింది ఏమిటని ఒక నిజాయితీగా పరిశీలించుకొని ఇక్కడి నుంచి మీరు ప్రయాణం ప్రారంభించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, తప్పకుండా మీరు అచీవ్ చేయొచ్చు. ఈ ప్రయాణంలో ఎదురయ్యేటువంటి ప్రతిదాన్ని హానెస్ట్గా రివ్యూ చేసి దాన్ని మీరు సరిదిద్దుకుంటే మాత్రం మీరు టాపర్స్లో ఒకరు అవుతారు. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ. MSW సోషల్ వర్క్. స్పెసిఫిక్గా మీరు సోషల్ వర్క్ రిలేటెడ్ జాబ్కే వెళ్ళాలంటే మీకు ఇండస్ట్రీస్లో స్కోప్ ఉంటుంది. ఇండస్ట్రీస్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కింద రిక్రూట్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో. సో హెచ్ఆర్లో ఒక భాగంగాను వెళ్ళొచ్చు. అలా కాకుండా మీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రావాలనుకుంటే మీరు ఆన్ పార్ విత్ అదర్ గ్రాడ్యుయేట్స్ పోటీ పడవచ్చు. ఎస్ ప్లీజ్. గవర్నమెంట్ సెక్టార్లో చాలా లిమిటెడ్గానే ఉన్నాయి. అంటే బ్యాంక్స్లో కొన్నిట్లో స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేస్తున్నారు. సో వాటి ఎక్కువ కూడా ఐటీ, అగ్రికల్చర్ అవి ప్రిఫర్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా మీరు ఎనీ అదర్ గ్రాడ్యుయేట్తో మీరు కంపీట్ చేయొచ్చు. రైట్, ఆల్ ది బెస్ట్. సార్ నేను బీటెక్ చేస్తున్నాను సార్, మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. నేను సివిల్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ తీసుకోవాలంటే హిస్టరీ సబ్జెక్ట్స్, జనరల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలా సార్? ఆప్షన్ సబ్జెక్ట్లో జనరల్ సబ్జెక్ట్ తీసుకోవాలనే లేదు. మీరు ఇంజనీరింగ్ ఏమిటి, మీ బ్రాంచ్ ఏమిటి? మెకానికల్ ఇంజనీరింగ్ సార్. మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. మీరు జనరల్ సబ్జెక్ట్ హిస్టరీయో, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలనే లేదు. మొత్తం ఆప్షన్స్లో యూ కెన్ చూస్ ఎనీ ఆప్షనల్. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ మీకు మంచి కమాండ్ ఉందంటే యూ కెన్ సెలెక్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ యాజ్ యువర్ ఆప్షనల్ సబ్జెక్టు. ఎక్కువ మందికి ఎందుకని మీకు అటువంటి అభిప్రాయం వచ్చిందంటే సివిల్ సర్వీసెస్లో ఎక్కువగా ఈ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనేది ఎక్కువ టాక్ వినిపిస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు, ఒక 3-4 ఇయర్స్ పాటు ఒక హిస్టరీ స్కోరింగ్ సబ్జెక్ట్ అని, లేదా ఒకసారి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్కోరింగ్ సబ్జెక్ట్ అని, తెలుగు లిటరేచర్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అని అట్లా టాక్ వినిపిస్తూ ఉంటుంది. బట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా దాని వెంటే పడుతూ ఉంటారు. అందువల్ల అటువంటి అభిప్రాయం వచ్చి ఉంటుంది. బట్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఆప్షనల్ గివెన్ ఇన్ ద యూపీఎస్సీ షీట్. అలాగే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ మీ ఓన్ డొమైన్ అదే కాబట్టి మీకు అందులో కమాండ్ ఉంటే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. చెప్పండి. కొంచెం గట్టిగా. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ సాధించాలంటే ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక వ్యవస్థ మన సంబంధం లేదుగా. ఆర్థిక పరిస్థితి రైట్. అయితే 2-3 సంవత్సరాలకు ఒకసారి రిక్రూట్మెంట్ జరుగుతుంది. దాన్ని గ్రామీణ పేద విద్యార్థులు అధిగమించడం ఎలా? మీరు తెలంగాణ సర్వీస్ కమిషన్ రాస్తున్నారా, ఏపీపీఎస్సీ రాస్తున్నారా? తెలంగాణ. రైట్. ఎనీ సర్వీస్ కమిషన్, అది కానీ ఇది కానీ ఏదైనా సరే సోదరుడు చెప్పింది కరెక్టే. ఒక నోటిఫికేషన్కి మరొక నోటిఫికేషన్ మధ్య 2-3 ఇయర్స్ విరామం వస్తుంది. ఈసారి అయితే 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో అందువల్ల ఒక్కసారి కోచింగ్ తీసుకున్న తర్వాత, మీరు ఒకసారి కోచింగ్ కానీ లేదంటే మీరు ఓన్గా ప్రిపేర్ అయిన తర్వాత, ఎక్కువ మంది మీలాంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటిది ఏమిటంటే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ని ఆశ్రయిస్తున్నారు, ఇన్కమ్ ఉండేట్టుగా చూసుకుంటున్నారు. సో పక్క ప్రిపరేషన్ని నోటిఫికేషన్ లేని టైంలో కొంత తగ్గించి పూర్తిగా మానేయకుండా అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ మాత్రమే ఫాలో అవుతూ, ఆ తర్వాత ఎప్పుడైతే నోటిఫికేషన్ రాబోతుందో అక్కడ 6 months నుంచి బాగా అగ్రెసివ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈలోపు ఒక ఇన్కమ్ సోర్స్ ఉండేట్టుగా చూసుకుంటున్నారు.
మనకి అలాంటి ఇన్కమ్ సోర్స్ ఉండేది చూసుకునే అవకాశాలు ఇప్పుడు బాగున్నాయి ప్రైవేట్ రంగంలో. సో ప్రైవేట్ రంగంలో అటువంటి తాత్కాలికమైనటువంటి సపోర్ట్ తీసుకుంటూనే మరోపక్క మనకు శాశ్వతంగా ఉండేటువంటి లక్ష్యాన్ని, దీర్ఘకాల లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా పర్సూ చేస్తే మీరు తప్పకుండా అటువంటి మీ లక్ష్యాన్ని చేరటానికి అవకాశం ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. రైట్, ప్లీజ్. నా పేరు వెంకటేష్. నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను కామర్స్ డిపార్ట్మెంట్లో ఫ్యూచర్లో డిగ్రీ అయిపోయాక ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నాను. సో అయితే ఇప్పటి నుంచి హోమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అని డౌట్ ఉంది సార్ నాకు. ఈ కామర్స్లో ఏమి చేద్దాం అనుకుంటున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోయినా కామర్స్ సేమ్ గవర్నమెంట్ జాబ్లలో సార్. గవర్నమెంట్ జాబ్స్లో? ఎస్ సార్. సో గవర్నమెంట్ జాబ్స్లో అంటే మీరు మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ ఒక ఐఆర్ఎస్ కావాలనుకుంటే, ఇండియన్ రెవెన్యూ సర్వీస్లోకి ఎంటర్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు రైట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. అలాగే మనకు స్టేట్లో కొన్ని ఇప్పుడు సపోజ్ పవర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు జూనియర్ కొన్ని పోస్టులని కామర్స్కి మాత్రమే పరిమితం చేస్తూ జూనియర్ అకౌంటెంట్స్ కొన్నిటిని రిక్రూట్ చేస్తుంది. సో అటువంటి వాటి మీరు స్పెసిఫిక్గా పోటీ పడవచ్చు. కేవలం ఎంకామ్ అభ్యర్థులు మాత్రమే దాన్ని అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు ఒక ఐఆర్ఎస్కి వెళ్తే మీకు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. ఓకే సార్. అంటే ఈ 3 సంవత్సరాలలో హోమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అని డౌట్. ఎక్కువగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా వెదర్ ఇట్ ఈస్ నేషనల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్, జనరల్ స్టడీస్ అనేది ఒక మేజర్ పార్ట్ ఉంటుంది. సో నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్లో టెస్ట్ చేసే విధానం ఇప్పుడు తగ్గిపోయింది. ప్రధానంగా జనరల్ అవేర్నెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, కాంటెంపరీ సొసైటీకి రియాక్ట్ అయ్యేటువంటి, అండర్స్టాండ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయనేది అభ్యర్థుల నుంచి రిక్రూటింగ్ ఏజెన్సీస్ చూస్తున్నాయి. అందువల్ల జనరల్ స్టడీస్ ఉంటుంది. కాబట్టి మీరు జనరల్ స్టడీస్ అంటే కాంటెంపరీ ఇష్యూస్ని కరెంట్ అఫైర్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలు. అంటే కరెంట్ ఈవెంట్స్ని, కరెంట్ అఫైర్స్ని ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. అందులో మీకు కామర్స్ వస్తుంది, ట్రేడ్ వస్తుంది, బిజినెస్ వస్తుంది, సైన్స్ వస్తుంది, ఎకానమీ వస్తుంది, పాలిటీ ఇష్యూస్, కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ వస్తాయి. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు కరెంట్ ఈవెంట్స్ని ఫాలో అవుతుంటే, నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని, అది మీకు తర్వాత వెన్ వీఆర్ గోయింగ్ టు రైట్ అన్ ఎగ్జామినేషన్, ఒక నోటిఫికేషన్కి రెస్పాండ్ అవ్వాలనుకునే టైంకి వచ్చేప్పటికీ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ చాలా చక్కటి ఫౌండేషన్ ఇస్తుంది. సో బేసిక్గా కరెంట్ ఈవెంట్స్ని, కరెంట్ అఫైర్స్ని మాత్రం ఫాలో అవ్వటం మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, ఆల్ ది బెస్ట్. ఆర్టీసీ ఆర్కిటెక్చర్ సంబంధించి ఇప్పుడు అంటే మీరు బీటెక్ నుంచి డైరెక్ట్గా ఎనీ అదర్ ఎగ్జామ్స్కి మీరు అప్లై చేయవచ్చు బీటెక్ బ్యాక్గ్రౌండ్తో. బీఆర్కి నుంచి టౌన్ ప్లానింగ్లో వాటిలో కొన్నిట్లో స్కోప్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి సపరేట్గా వస్తున్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ నుంచి కొన్ని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేయబోతున్నారు. సో ఆర్కిటెక్ట్స్ని స్పెసిఫిక్గా రిక్రూట్ చేయబోతున్నారు. అటువంటి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే వెబ్సైట్స్లోనూ, తర్వాత నోటిఫికేషన్స్లోనూ, ఆఫ్లైన్లోనూ కూడా కనిపిస్తున్నాయి. మీరు అప్పుడు రియాక్ట్ అవ్వచ్చు. హలో, ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి ప్లీజ్. తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చెప్పండి. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ప్రిపరేషన్ విధానం అదే. అయితే మీడియం, మీరు ఎక్స్ప్రెస్ చేసే మీడియంని మీరు తెలుగు ఎంపిక చేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి దానికి ఎటువంటి లిమిటేషన్ లేదు. పైగా తెలుగులో ఇప్పుడు మెటీరియల్ లభ్యత చాలా ఎక్కువగా ఉంది. అన్ని సబ్జెక్ట్స్ మెటీరియల్ తెలుగులో అవైలబుల్గా ఉంటున్నాయి. ఇంక్లూడింగ్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో టాటా మెగ్రా లాంటి సంస్థలు కూడా ట్రాన్స్లేట్ చేసి తెలుగులోకి ఇండియన్ పాలిటీని, హిస్టరీని, జాగ్రఫీ అన్నింటినీ కూడా అవైలబుల్ పెడుతున్నాయి. సో మాలాంటి పత్రికా సంస్థలు తెలుగు మీడియంలో చాలా మెటీరియల్ అందుబాటులో ఉంచాయి. సో కాబట్టి తెలుగు మీడియంలో మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఒకటి మీరు తెలుగు మీడియంలో చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇంటర్వ్యూ దాకా కూడా మీరు తెలుగు మీడియంలో చేయొచ్చు. ఇంటర్వ్యూ టైంలో మీరు ఆప్షన్లో, అప్లికేషన్లో మీరు మెన్షన్ చేసినట్లయితే మీకు ఒక ట్రాన్స్లేటర్ని కూడా ఇస్తారు. ఇంటర్వ్యూ టైంలో మీరు బోర్డుతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇంగ్లీష్లో వారు అడిగినప్పటికి కూడా మీరు తెలుగులో ఆన్సర్ చేస్తే ట్రాన్స్లేటరు దాన్ని వారికి తెలియజేస్తారు ఇంగ్లీష్లో. బట్ ఇంటర్వ్యూ లెవెల్కి వెళ్ళినప్పుడు మాత్రం నా హానెస్ట్ అడ్వైజ్ ఏమిటంటే ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దానికి అట్లీస్ట్ మీకు 2 to 3 years టైం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసి, సాధన చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎబిలిటీని పెంచుకుంటే మీ కమ్యూనికేషన్ బోర్డుకి, యూపీఎస్సీ బోర్డుకి, ఒక మెచ్యూర్డ్ పీపుల్ కూర్చొని కంట్రీలో ఉండేటువంటి అడ్మినిస్ట్రేటర్ని సెలెక్ట్ చేసేటువంటి బోర్డుకి మీ ఐడియాస్, మీ ఒపీనియన్స్ డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతాయి.
సో ఇంటర్వ్యూ లెవెల్కి అట్లీస్ట్ మీరు దాన్ని డెవలప్ చేసుకుంటే మెయిన్స్ వరకు మీరు తెలుగులో రాయొచ్చు. సో గుడ్ మార్నింగ్ సార్, విజయ్ కుమార్ సార్ నా పేరు. ఐ హ్యావ్ క్లియర్డ్ మై ఆల్ ఈవెంట్స్ సార్, ఎస్ఐ. ఓకే, అండ్ ఐ వాంట్ టు ప్రిపేర్ జిఎస్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. రైట్. ఇంకా మీకు ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు? ఎస్ ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు. ప్రాబబుల్లీ సెప్టెంబర్లో ఉండొచ్చు మీ ఎగ్జాము. బట్ షార్ట్ టైం అంటే ఇప్పటికే మీకు ఈవెంట్స్ అయిపోయి 15-20 డేస్ అయినట్టుంది. ఎస్ సార్. మీరు జనరల్ స్టడీస్ మీకు అన్ని పేపర్స్ ఉన్నాయి కదా, ఇతర అదర్ పేపర్స్ కూడా, మీరు ఎందులో వీక్గా ఉన్నారు? ఎందులో వీక్గా ఉన్నారని మీరు భయపడుతున్నారు? పాలిటీ అండ్ ఎకనామీ ఎస్పెషల్. పాలిటీ అండ్ ఎకానమీ. యూజువల్గా ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఉండేటువంటి పాలిటీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, ఎకానమీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, ముఖ్యంగా ఎకానమీ, తెలంగాణ స్టేట్ సంబంధించిన ఎకానమీ మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. మీరు దాన్ని బాగా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా ఎకనామిక్ సర్వే, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అది తెలుగులో అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. దాన్ని మీరు సెక్యూర్ చేసుకుంటే ఎకానమీ రిలేటెడ్ కొత్తగా ఫామ్ అయినటువంటి తెలంగాణ స్టేట్ సంబంధించిన ఎకానమీ స్టేటస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫిగర్సు, అథెంటికేటెడ్ డేటా అందులో అందుబాటులో ఉంది. మీరు ఎకానమీ పార్ట్కి దాని మీద డిపెండ్ అవ్వచ్చు. సర్వే అండ్ ఎకనామిక్ డేటా బుక్ అది స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. పాలిటీకి మీరు ఎనీ బేసిక్ బుక్ ఫాలో అయినా చాలు, బేసిక్స్ మీదే ఉంటాయి. కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ఇష్యూసు, ముఖ్యంగా కాంటెంపరీ ఇష్యూస్కి కనెక్ట్ అయ్యేటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్సు, వీటి మీద ఎక్కువగా మీరు దృష్టి పెడితే మంచిది. మీకు ఎలాబొరేట్ సిలబస్ లేదు, కానీ పాలిటీలో మీకు బేసిక్స్ క్వశ్చన్సే వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు కొద్దిగా ఆ విషయంలో కేర్ తీసుకుంటే మీ ఇబ్బందిని అధిగమించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ది సబ్జెక్ట్ ఎలాంటిదంటే సాయంత్రం వరకు కూడా క్వశ్చన్లు ఉంటాయి. సో మీరు ఉద్యోగ సోపానం పత్రిక కనుక సబ్స్క్రైబ్ అయితే మీకు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. సైకాలజీ టుడే ఎవ్రీ మంత్ చక్కని వ్యాసాలతో, చక్కని కథలతో, చక్కని సైకలాజికల్ ఇష్యూస్తో ఎవ్రీ మంత్ మీ ముందుకు వస్తున్నారు సురేష్ గారు. సో ఐ రిక్వెస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ లెఫ్ట్ సైడ్, వాకథాన్ రైట్ సైడ్, both will come and felicitate సురేష్ సార్, ఎడిటర్ ఆఫ్ ఉద్యోగ సోపానం. సార్ మీరు సెంటర్ సార్, పారిపోయారు కదా సార్, వాళ్ళు బిల్డింగ్ బ్లాక్స్ పొడుగున్నారు సార్. ఓకే, సో రండి బాస్, మళ్ళీ అలా వస్తున్నారు, ఇలా రండి. డిసైడ్ చేసుకున్నాం ఈరోజు, మీరు ఇటు నుంచి, వాళ్ళు చిన్నగా ఉన్నారట. మీరేం చేయాలి ఇప్పుడు? రైట్. సో థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ. మనకు చాలా చాలా గ్రేట్ సపోర్ట్ అండి. మనకు ఉద్యోగ సోపానం కానీ సైకాలజీ టుడే ₹1 అడ్వర్టైజ్మెంట్ మనం ఇవ్వండి, ₹1 కూడా ఇవ్వం. టోటల్ ఇంపాక్ట్ గురించి ప్రతిసారి సార్ పబ్లిష్ చేస్తూ ఉంటారు, అందరు నిరుద్యోగులకు తెలియజేస్తూ ఉంటారు, ఏం జరుగుతుందో తెలియజేస్తుంటారు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. అంటే ఇటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి మన ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ మై స్టూడెంట్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సార్తో టచ్లో ఉండొచ్చు, ఉద్యోగ సోపానం దానికి రెగ్యులర్గా లెటర్ రాయొచ్చు మీరు. సార్ మీ ఫోన్ నెంబర్ ఏదైనా ఇస్తారా సార్? ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఈమెయిల్ ఉద్యోగ సోపానం UDYOGA @yahoo.co.in. మొబైల్ నంబర్ 9948366586. I will repeat, 9948366586. మొబైల్కి అయితే దయచేసి మెసేజ్ పెట్టండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఈమెయిల్కి అయితే మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు డీటెయిల్ ఇవ్వచ్చు, నేను కానీ మా ఎడిటోరియల్ టీమ్ కానీ రియాక్ట్ అయ్యి మీకు తప్పకుండా జస్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం, మీరందరూ కూడా తెలుగు ఎంతమందికి చదవడం వచ్చి చేయలేబట్టండి? రైట్ సార్, ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ తెలుగులో ఉండాలని చచ్చిపోవాలా? గట్టి చెప్పండి. ఉండాలంటే సైకాలజీ టుడే మ్యాగజైన్ మనం కాపాడుకోవాలి. ఆ ఏకైక తెలుగులో మ్యాగజైన్ వ్యక్తిత్వ వికాసం మీద, సైకాలజీ మీద సారు ఈ మ్యాగజైన్ నడిపిస్తూ ఉన్నాడు. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్.